బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. హాయ్ నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఇప్పుడు మనం చర్చించబోయే టాపిక్ ప్రతి ఒక్కరూ మనసును కలిచివేస్తుందనే చెప్పాలి. అదేంటంటే ఒంటరి మహిళలే టార్గెట్గా చేసుకుని ఎవరైతే కుటుంబ నిరాదరణకు గురి అవుతారో వారు ఫుట్పాత్లపై రహదారుల వెంబడ జీవనం గడిస్తూ ఉంటారు. వారికి కనీసం ఆశ్రయం కలిగించే పరిస్థితి కూడా ఉండదు. ఎవరైతే వారు ఉన్నారో వారికి పూర్తిగా రక్షణ అయితే కరువైందనే చెప్పాలి. పోకిరీలు, అగంతకులు వారిపై దాడులు, అత్యాచారాలకైతే పాల్పడుతున్నారు. ఇటువంటి కేసులు మనం నగరంలో తరచూ చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. అయితే పోలీసులు ఇటువంటి కేసులు ఛేదించడంలో పూర్తిగా ఉదాసీనతను వ్యవహరిస్తున్నారు. అందుకే అగంతకులు రోజు రోజుకి మితిమీరిపోతున్నారని అయితే చెప్పవచ్చు. దానికి నిదర్శనం జీడిమెట్లలో ఒక మహిళ దారుణ హత్య. ఇది ఇలా ఉంటే అర్ధరాత్రి పోకిరీలు, అగంతకులు, పాత నేరస్తులు కూడా రోడ్ల మీద హల్చల్ చేయడం ఒక కారణమైతే, ఆ ఒంటరి మహిళలు మద్యం మత్తులో ఒంటరి మహిళల వద్దకు వెళ్ళి వారికి డబ్బు ఆశ చూపించడం, వారు నిరాశ్రయులు కాబట్టి ఆశ్రయం ఇస్తానని చెప్పడం, ఇటువంటి వారికి ఆశ చూపించి వారు ఎదురు తిరిగితే మటుకు దారుణంగా దాడి చేయడం అయితే మనం తరచూ చూస్తూ ఉంటున్నాం. సురారం ఠాణా పరిధిలోని ఒక సంఘటన మీకు నేను చెప్తున్నాను. అదేంటంటే, ఈ ఏడాది జనవరి 14వ తేదీన ఒక మహిళ మృతదేహం పోలీసులకు లభించింది. ఆ మహిళ మద్యానికి బానిసై తరచూ కొంతమందిచే ఆమెపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అదే అఘాయిత్యాలకు పాల్పడే సమయంలో ఆ మహిళ మృతి చెందిందని అయితే పోలీసులు గుర్తించారు. కానీ ఆమె కేసును ఇప్పటికీ ఛేదించలేకపోవడం ఒక దారుణమైన చర్యగా మనం భావించవచ్చు. అదేవిధంగా కుకట్పల్లి ఠాణా పరిధిలో కూడా ఒక మహిళను అర్ధరాత్రి యువకులు మద్యం మత్తులో వచ్చి ఆశ చూపించడం, ఆశ్రయం కల్పిస్తానని మాయమాటలు చెప్పడం, మాట కలపడం, ఆ మహిళ సంఘటిస్తే మాత్రం ఆ మహిళను బండరాతితో కుట్టి హత్య చేయడం కూడా మన కుకట్పల్లి ఠాణాలో పరిధిలో జరిగిన ఒక సంఘటనే దీనికి ఉదాహరణ. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, అర్ధరాత్రి నగరంలో విపరీతమైన వ్యభిచారం పెరిగిపోవడం ఒకటైతే, అటు మనం చూసుకుంటే నగరంలో ఎల్బీ నగర్, దిల్షుక్ నగర్, కుకట్పల్లి, ఏవైతే కేపీహెచ్పి పలు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో బస్టాండుల్లోనూ మెట్రో స్టేషన్లోనూ విచ్చలవిడిగా బహిరంగంగా వ్యభిచారం నడుస్తోంది. ఇది ప్రతి మీడియాలోనూ, ప్రతి సోషల్ మీడియాలోనూ ప్రతి ఒక్కరికి తెలిసిన నిజం. ఏదైతే ఇటువంటి వీడియోలు కానీ ఒకరి నుంచి ఒకరు ప్రచారం కానీ ఏదైతే ఉందో, కొంతమంది యువకులు అక్కడికి వెళ్ళడం, మద్యం మత్తులో దారుణాలకు పాల్పడడం అనేది జరుగుతోంది. ఇది ఇలా ఉంటే మొన్న ఒక మహిళ వ్యభిచారం వృత్తిలో తనకన్నా ఎక్కువ సంపాదిస్తుందని మరో మహిళను దారుణంగా హత్య చేసిన సంఘటన కూడా అందరికీ తెలిసిన విషయమే. ఈ రకమైన నేరాలు జరుగుతున్నా, ఈ రకమైన ఘోరాలు జరుగుతున్నా పోలీసులు అనేక పెట్రోలింగ్ చేస్తూ దీన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నా సరే దీంట్లో ఎటువంటి మార్పు లేదు, ఎటువంటి మార్పు కనబట్టలేదని అయితే పలువురు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా ఒంటరి మహిళలను హోమ్స్కి పంపించడం కానీ, వ్యభిచార వృత్తిలో జీవనం సాగించే మహిళలకు హోమ్స్లకు పంపించి వారి స్కిల్ డెవలప్మెంట్ చేసి చేతి వృత్తులు నేర్పించి వారికి ఉపాధి కల్పిస్తే, సమాజంలో వారికి బతకాలన్న ధైర్యం కనబడితే ఇటువంటి దుర్భరమైన జీవితంలో నుంచి వారు బయటకు వస్తారని అయితే పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ తరహా మార్గంలో ప్రభుత్వాలు కూడా సహకరించి ఈ రోడ్లపై వ్యభిచార వృత్తిని నిర్వహించే మహిళలపై కానీ, అదేవిధంగా ఎవరైతే అర్ధరాత్రి ఏ పని లేకుండా తిరుగుతున్నారో వారిపై కఠిన చర్యలు కనుక పోలీస్ యంత్రాంగం కనుక తీసుకుంటే ఈ నేరాలు బాట తగ్గుముఖం పడుతుంది. ఈ నేరం జరగడానికి కేవలం మద్యం ఒకటైతే వ్యభిచారం మరొకటి. ఈ మద్యం మత్తులో యువకులు కానీ, పాత నేరస్తులు కానీ ఇటువంటి మహిళలను టార్గెట్గా చేసుకుని వారిపై అఘాయిత్యాలకు పాల్పడడం, దారుణంగా హత్యలు చేయడం జరుగుతుంది. వీటిపై ప్రభుత్వాలు
ఎవరైతే ఉన్నారో పోలీస్ యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇటువంటి మహిళలు చనిపోతే కనీసం వారి గురించి కానీ వారిపై కానీ మాట్లాడే వ్యక్తులే కరువైన సమాజంలో నేడు వారు జీవనం సాగిస్తున్నారు. వారిపై ఖచ్చితంగా వారికి భరోసా ఇవ్వాలి ప్రభుత్వాలు, అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కూడా భరోసా ఇవ్వాలని అయితే ఇక్కడ స్థానికులైతే కోరుతున్నారు.